హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఇక్కడ సప్తగిరి ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేశారండి. ఇది నిజాంపేటలో ఉంది. సో ఎనివే ఇది ఆర్చ్ అండి. ఈ ఈ వేడుకలను సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఎవరంటే శ్రీమతి చలసాని భారతి గారండి. సో ఈమె ఒక డాక్టర్ అండి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారట. సో మాకైతే ఇప్పుడే తెలిసింది ఈవిడ ఇక్కడ చేస్తారు, ఇక్కడ ఇలా సెలబ్రేషన్ జరుగుతుంది, మాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఎనివే మేమైతే వచ్చాము ఇక్కడికి. బయట స్టాల్స్ పెట్టారండి, ఇక్కడ జ్యువెలరీకి సంబంధించినవి అండ్ నెక్స్ట్ అదర్ క్యాంప్స్ కూడా ఉన్నాయండి. క్యాన్సర్ సంబంధించినది, బ్లడ్ డొనేట్ క్యాంప్స్ అని ఇక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గురించి వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకుని షెడ్స్ వేసుకుని ఉన్నారండి. సో ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక టెస్ట్ ఉందండి. ఆ టెస్ట్ కూడా ఈరోజు ఫ్రీగానే చేశారండి. ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి. సో అది మినిమం 5,000 ఎబ్బోనే ఉంటుందట అండి. సో ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ అన్నీ స్టార్టింగే తంబోలా టికెట్స్ అండ్ ఒక గిఫ్ట్ వోచర్కి సంబంధించిన ఒక టికెట్ ఇచ్చారండి. అవి తీసుకొని ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయాము. సో ఇదేనంటే చాలా పెద్దగా ఉందండి హాల్ అయితే. ఇక్కడైతే ఇంకా జనాలు ఎగబడుతున్నారు. అందులో గిఫ్ట్ ఎక్కడ మాకు వస్తుందో అన్నట్టుగా తీసుకుని వేసేసారు ఒక బాక్స్లో. సో క్యాన్సర్ క్యాంప్ అన్నా కదండి, ఇక్కడ క్యాన్సర్ టెస్ట్ తీసుకుంటున్నారని అందరూ వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి. సో మేమైతే చేయించుకోలేమండి, మాకైతే చాలా భయం వేసింది. ఎక్కడ ఏం వస్తుంది ఏంటో అని ఒక ఫీలింగ్తో ఉన్నామండి. చేయించుకోవాల్సింది. సో ఇక్కడ కూడా ఇంకా శారీస్ కూడా చాలా బాగున్నాయండి. మామూలుగా క్లాత్ చాలా బాగుందండి. ఇక్కడ చాలా స్టాల్స్ అండ్ మామూలుగా ఇక్కడ క్యాన్సర్ క్యాంపు పెట్టాం కదా అన్నాడు కదండి, అదైతే ఇంకా నేనైతే అసలు చేయించుకోలేదు భయం వేసి. సో మొత్తానికి అయితే ఫైనల్ హాల్ ఇదండి. మ్యాట్ అయితే చాలా బాగా నచ్చింది కింద. అది ఆ డెకరేషన్ అయినా కానీ, హాల్ది లైటింగ్స్ అయినా కానీ చాలా బాగా నచ్చిందండి. ఇంత పెద్ద హాల్లో ఇంత స్క్రీన్లో ఉంటారు అనుకో అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి. ఇంత పెద్ద సెలబ్రేట్ చేస్తారు చలసాని భారతి గారిని. సో మా ఫ్రెండ్స్ అయితే అందరం ఇంకా ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నామండి. అవ్వ 10th యానివర్సరీ ఉమెన్స్ డే అండి. మామూలుగా షార్ట్ కట్లో అవ్వ అనేది. సో ఇక్కడ చాలా స్పాన్సర్స్ కూడా ఇక్కడ పైన స్క్రోలో డిస్ప్లే చేశారండి. హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్, మినపగుళ్ళు అని, హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు చాలామంది స్పాన్సర్స్ కూడా ఇచ్చారండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా సక్సెస్ఫుల్ రన్ చేయడానికి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలామంది చీఫ్ గెస్ట్లు కూడా వచ్చారండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని. ఏదో చిన్న మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి కేక్ కటింగ్ చేసి ఏదో స్పీచ్ ఇచ్చి పంపించేస్తారు అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నానండి. పిల్లలు టాలెంట్ ఎలా ఏదైనా చేయగలము అనేట్టుగా స్పీచ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. సో స్టార్టింగ్ ఇంకా జ్యోతి ప్రజలను స్టార్ట్ చేశారండి పైన స్టేజ్ పైన. తనే నుండి చలసాని భారతి గారు ఫస్ట్ తాను జ్యోతి ప్రజలను స్టార్ట్ చేశారండి. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ వినాయకుడు సాంగ్తో నాట్యం చేసిందండి ఒక పాప. సో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. ఇంకా పాప చేస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. స్టెప్స్ అయినా బెండింగ్స్ అయినా సూపర్ ఉన్నాయండి. సో అందరూ ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. స్టార్టింగ్ అయితే ఇంకా అదూసండి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే. వినాయక్ ఉంది కదా వెనక స్క్రోలో కూడా వినాయకుని ఫోటో చాలా బాగుందండి. డిస్ప్లే పైన ప్లే చేశారు కదా. సో ఈవిడేనండి, వీడితో ఇంకా డైరెక్ట్గా ఫోటో కూడా దిగామండి చలసాని భారతి గారితో. యాక్చువల్గా అంత పెద్ద ఆవిడ మన దగ్గరకు వచ్చి ఇంకా వెల్కమ్ చెప్పడం కాకుండా
ఫోటో కూడా ఎవరు అడిగితే వాళ్ళతో దిగిందండి. ఎందుకంటే మామూలుగా సెలబ్రిటీతో దిగడం కామన్ బట్ ఇలాంటి గొప్ప డాక్టర్‌తో అండ్ ఇలా సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ చేస్తదండి ఈవిడ ఇంత ఇన్స్పిరేషన్ ఉమెన్‌తోని దిగడం చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చారండి వివేకానంద అని అక్కడ నిజాంపేట. సో తను కూడా చాలా మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. భారతి గారి గురించి కూడా చాలా బాగా చెప్పారు. తను ఇక్కడ ఇంతమందిని ప్రూవ్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం అంటే మామూలు విషయం కాదని తన గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా మన ఉమెన్స్ అంటే ఎక్కడైనా ఇంకా అసలు చెప్పి అక్కడ స్పీచ్ జరుగుతూ ఉంటే ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉంటారు కదండీ. సో 10 మెంబర్స్‌ని మేనేజ్ చేయడమే కష్టం. సో ఇక్కడ ఇంతమందిని పోగు చేసి విజి ఈ సె ఈ సెలబ్రేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకొచ్చారు భారతి గారి గురించి వివేకానంద గారు. సో చాలా బాగా నచ్చిందండి. వెనక స్క్రోల్‌లో రన్ అవుతుంది కానీ అది లాస్ట్ ఇయర్ జరిగిందండి మొత్తం. ఎలా ఏంటి అనేది. సో ఈ ఇయర్ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ స్క్రోల్ అనేది మనకు తెలుసుకోవడమే దట్ ఈస్ బ్యూటిఫుల్ లెవెల్. హాల్ ఫుల్ అయిపోయింది. కరెక్ట్. సో మనకి ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువ పై చేయి కాకుండా హౌ మచ్ ఆర్ వి యాడింగ్ వాల్యూ. వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిళ్ళు ఉమెన్స్. సో ఎవరికైతే స్కూల్ లేదా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరి మహిళ యొక్క మోటివేషన్ స్పీచ్ అయితే మామూలుగా లేదండి. కొంతమంది యోగా టీచర్స్ అండ్ నెక్స్ట్ హాస్పిటల్ డాక్టర్స్, పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఒక ఆవిడ వచ్చిందండి. ఇంకా నేను అది మిస్ అయిపోయాను ఆ స్పీచ్. సో వాళ్ళ యొక్క రంగాల్లో ఎలా ఉన్నారు, ఇంకా ఎలా ఉండాలి అందరూ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిందండి లంచ్ అయితే స్టార్ట్ అయింది కానీ మామూలుగా లేరండి జనాలు అయితే. అసలు ఫుల్ క్రౌడ్ ఉందండి. చాలా క్రౌడ్ ఉందండి అసలు మామూలుగా లేదు. సో ఇక్కడైతే ఇంకా స్టేజ్ పైన కనిపిస్తున్నారు కదండి, వీళ్ళు శ్రీమతి నిజాంపేట్ కాంటెస్ట్కి సెలెక్ట్ అయ్యారండి. ఈ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేసిన తర్వాత ఆ ఫోటోలో వీళ్ళని 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి. వీళ్ళకైతే ఇంకా ఒక 3 రౌండ్స్ పెట్టారు. 3 రౌండ్స్ పెట్టి వీళ్ళని సెలెక్ట్ చేశారు. ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ లంచ్లో చూపించలేదు కదండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చట్నీ అండ్ రైస్, ఆలు కర్రీ, సాంబార్, బజ్జీలు కూడా ఉన్నాయండి. అప్పుడు అయితే కనిపించలేవు, నెక్స్ట్ వచ్చాయండి ఆలు కర్రీ. వంటలు కూడా చాలా బాగున్నాయండి. సో ఇంకా వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు కదండి, చూడండి స్టేజ్ పైన వాళ్ళే. ఈవిడ స్పీచ్ అయితే మామూలుగా ఇవ్వలేదండి. వాళ్ళ యొక్క ఆమె లైఫ్లో జరిగిన సంఘటనని ఆదర్శంగా ఒక సవాల్గా తీసుకున్నాం, ఎలా మారిందో ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసిందండి. సో సిరి హాస్పిటల్ ఫౌండర్ అండి ఈమె చలసాని భారతి గారు. సో ఈవిడ ఇక్కడ చెయ్యి ఊపుతుంది కదండి, ఆవిడ మామూలుగా ఇక్కడ ఒక మధ్యలో ఏం చేశారంటే పరిపూర్ణ మహిళ ఎవరైతే చాలా బాగా రెడీ అవుతారో వాళ్ళు రండి అని చెప్పేసరికి అందరు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ట్విస్ట్ పెట్టారండి. ఎవరైతే కాళ్ళకు పసుపు పెట్టి శారీ అండ్ ఒడ్డాలం ధరించి అండ్ బ్యాంగిల్స్ 2 సైడ్స్ ఉండాలి, జడ వేసుకొని పూలు ఫ్లవర్స్ పెట్టుకొని ఉండాలంటే అక్కడ అసలు ఎవ్వరు అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు లేరండి. ఏదో ఒకటి మిస్ అయింది. బట్ నుదుటిన కుంకుమ కూడా ఉండాలన్నారు. అవన్నీ ఈవిడకి ఉన్నాయండి ఈవిడకి. సో ఈవిడకైతే గిఫ్ట్ వౌచర్ ఇచ్చారండి. మొత్తానికైతే సింగిల్గా అంతమందిలో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న మహిళగా ఇదైందండి మామూలుగా. ఆవిడ రోజు ఇలానే ఉంటానని కూడా చెప్పిందండి అక్కడ. మామూలుగా ఈ రోజులలో అవన్నీ పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదండి, ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. సో ఆవిడని సెలెక్ట్ చేసి ఆవిడకి గిఫ్ట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళు జడ్జెస్గా వచ్చారండి. వీళ్ళు కూడా కొంచెం వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని ఇచ్చారు, స్పీచెస్ అయితే. శ్రీమతి నిజాంపేట్ కాంటెస్ట్లో ఈవిడ థర్డ్ రన్నర్అప్గా విన్ అయిందండి. సో వాళ్ళు 3 రౌండ్స్ పూర్తి చేసి అందులో సెలెక్ట్ చేసి ఈవిడ థర్డ్ రన్నర్అప్గా సెలెక్ట్ చేస్తారండి. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ వస్తుందని. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేశారనేది చాలా
క్రిటికల్గానే సెలెక్ట్ చేశారండి. మామూలుగా మనం ఏదో అందాన్ని చూసేసి ఈమె సెలెక్ట్ అవుతుంది అనుకున్నాం, బట్ అలా కాదండి. సెకండ్ అండి ఇప్పుడు వచ్చినమే నార్త్ ఇండియన్. ఈమె చాలా అందంగా ఉందండి. నేను అనుకున్న యాక్చువల్లీ ఈమెనే ఫస్ట్, బట్ మీరు ఫస్ట్ విన్నర్ని చూడండి ఎలా ఉంటుందో. బట్ ఆమె చెప్పిన స్పీచ్, మోటివేషన్, ఆమె కరేజ్ చూసి ఫస్ట్ విన్నర్ని చేశారండి. వస్తుందండి ఆవిడ కూడా చూడండి. సెకండ్, థర్డ్ వీళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ విన్నర్ ఆమె ఒక ఆఫీస్లో వర్క్ చేస్తా అంటే CEO సంథింగ్ అంట అండి. ఆవిడ చెప్పిన మోటివేషన్ స్పీచ్ని ఆవిడ కరేజేషన్ మెచ్చుకొని ఆవిడ ఫస్ట్ ఇచ్చారు. వీడికి థర్డ్ అండి. ఆవిడ వస్తుంది కదండి. అసలు ఆవిడని చూస్తే అయితే ఎవరు నమ్మరు ఫస్ట్ అని, బట్ ఆవిడ స్పీచ్ విన్న తర్వాత ఆవిడ యొక్క డేర్నెస్ మెచ్చుకొని మరి ఇచ్చారండి. అన్ని క్వాలిటీస్ని చూసి ఇస్తారు కదండి, ఓన్లీ అందమే కాదు కదా. సో ఇచ్చారు మొత్తానికైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మేమైతే మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇక్కడికి వెళ్ళింది అసలు చాలా ఇంకా నేర్చుకున్నామండి. మహిళలు ఇంకా క్వాలిటీస్ ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఎంత 50-60 ఏజ్ వచ్చినా ఎలా ఉన్నారు. కొంతమంది అయితే ఒక 68 ఇయర్స్ అండి. ఒక ఆవిడ అక్కడ గ్రీన్ కలర్ సారీ, ఆవిడైతే డ్యాన్స్కి ఇంకా మెచ్చుకోవాలండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.